హే వ్యూవర్స్, ఇప్పుడు ఎవరి వీడియోలు చూసినా ఎక్కువగా ట్రెండింగ్ అవుతున్నాయి నాన్ వెజ్ పికిల్స్ అండి. అందులోనూ చాలా మంది వరకు చికెన్ పికిల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేస్తున్నారు. అందుకని నేను అయితే ఇంట్లో ట్రై చేసేసాను. ప్రిపరేషన్ టైం అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ టేస్ట్ వైజ్ అయితే సూపర్గా ఉంటుందండి. అండ్ నెల వరకు అయితే మనకి ఇది ఈజీగా నిలవ ఉంటుంది బయట ఉన్నా కూడా. దీనికోసం నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకొని బాగా కడుక్కొని 2 అవర్స్ సాల్ట్ వాటర్లో మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ ఇట్లా ఒక కడాయిలో వేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసాను. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని ఈ ముక్కలన్నిటికీ ఆ పసుపు, ఉప్పు పట్టేలా ఒకసారి అయితే కలుపుకోండి. 5 మినిట్స్ ఆగినాక ఈ చికెన్లో నుంచి వాటర్ అయితే ఎక్కువ వచ్చేస్తాయండి. అవి పోవేదాకా మీరైతే ఉడకపెట్టుకోండి చికెన్ని. ఇప్పుడు ఈ పికిల్లో కావాల్సిన మసాలాలు చూసేద్దాము. అల్లం, వెల్లుల్లిపాయి, ఉప్పు, కారం, నిమ్మకాయలు. ఈ ప్లేట్లో ఉన్నదంతా పొడి మసాలా అండి. ధనియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, షాజీరా, మరాఠీ మొగ్గ, మిగతా మసాలాలన్నీ, బిర్యానీ ఆకు అన్నీ వేసేస్తున్నాను. వేసుకొని వీటన్నిటిని డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాను. వీటిని మెత్తని పౌడర్లో అయితే చేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయను కూడా మెత్తని పేస్ట్లో అయితే చేసుకొని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు కడాయిలో అయితే 1/2 లీటర్ ఆయిల్ తీసేసుకున్నానండి. కేజీ చికెన్కి 1/2 లీటర్ ఆయిల్ అయితే పడుతుంది. అందులో ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. చూసారా, ఈ స్టేజ్లో మనము తీసేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము వేయించుకున్నాం కదా చికెన్ పీసెస్ని, అదే నూనెలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా వేయించుకోండి. ఎందుకంటే ఇది బాగా వేగితేనే మనకి మిగతా ప్రాసెస్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది. పచ్చడి కూడా నిలవ ఉంటుంది ఎక్కువ రోజులు. నెక్స్ట్ ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా పౌడర్ అయితే వేసేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉండండి. నెక్స్ట్ అయితే 4 టేబుల్ స్పూన్లు ఉప్పు, 6 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. కారం ఎక్కువ తినే పని అయితే కొంచెం ఎక్కువ కూడా వేసేసుకోండి. కొంచెం సేపు అలా తిప్పుకోండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా, కింద అడుగంటిపోయింది. చూసారా, నూనె అంతా పైకి తేలి మసాలాలన్నీ మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని వేసేసి ఆ మసాలాలన్నీ పీసెస్కి పట్టేటట్టు బాగా అయితే కలుపుకోండి. ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దించేసుకోండి. తర్వాత చికెన్ ముక్కలు మొత్తం అవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు అయితే పిండుకొని ఆ జ్యూస్ని అయితే ఇందులో వేసేసేయండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది. వీడియో అందరికీ నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.